విజయ్ సేతుపతి, నిత్య మేనన్ జంటగా నటించిన సినిమా తలైవా తలైవి. పాండ్యరాజ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ తమిళ్లో ఈ నెల 25న విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సార్ మేడం టైటిల్ తో ఆగస్టు 1న తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో, హీరోయిన్, డైరెక్టర్ తదితరులు పాల్గొని పాత్రికేయులతో ముచ్చటించారు. ఇక పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు విజయ్ సేతుపతి తనదైన శైలిలో సరదాగా స్పందించారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఆ ఫార్ములా మీరు ఫిగర్ అవుట్ చేశారా? హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ మదర్ అని ఫిగర్ అవుట్ చేస్తే లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేదు సార్. అది లైఫ్ కి ఎంటర్టైన్మెంట్ సార్. ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. ఐ బిలీవ్ ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. బట్ ఈ లైన్ వచ్చి చాలా రిలేటబుల్ లైన్ అండి. ఐ హోప్ ఇట్ విల్ బి బిగ్ హిట్ దెన్ తమిళ్ ఆల్సో. వి ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ సార్. థ్యాంక్ యూ నిత్య గారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. నిత్య గారు, ఇందాక మీరు అన్నారు కదా ఇయర్లీ 2 సినిమాలే, లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేసాను దొరకట్లేదు అని చెప్పి. మీ విషయానికి వస్తే ఒక చిన్న కన్ఫ్యూజన్. దొరకట్లేదని చెప్పట్లేదు కదా, ఐ మీన్ స్క్రిప్ట్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్ అని మీ విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నిత్య గారిని ఎక్కువ చూడాలనిపిస్తుంది. ఎక్కువ చూస్తేనేమో ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోద్దేమో అని చెప్పి భయం వేస్తుంది. సో ఇబ్బంది అయినా సరే మీరు తక్కువ సినిమాలు చేయడమే ఒక రకంగా మంచిది. సో స్వీట్. లేదు, నేను ఎక్కువ చేస్తే కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు. అలా ఉంటే డబుల్ బోనస్ మాకు. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా లాంగ్వేజెస్ లో చేస్తాను కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూడండి. తెలుగు కోసం చేయండి, చేయకండి. Please watch all the languages with subtitles. Good to see you, Andy. Good to see you. Waiting for your Telugu film next. Thank you so much. Thank you. విజయ్ గారు ఇక్కడ yes. తెలుగు నుంచి విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ వస్తుంది. Yes. మీ సినిమా విజయ్ సేతుపతి, ఇద్దరిలోని విజయ్ అని ఉంది. సో తెలుగు తమిళ్. విజయ్ దేవరకొండ గారికి మై ఆల్ ది బెస్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ వెరీ మాసివ్ హిట్. అండ్ దెన్ వి ఆల్సో ఐ విష్ విజయ్ సేతుపతి ఆల్సో వెరీ మాసివ్ హిట్. అయితే మీ సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చేసింది. ట్రైలర్ చూసినా, తమిళ్లో చూసినా, బడ్జెట్ అంటే కలెక్షన్స్ పరంగా. సో ఇక్కడ అతని అదృష్టాన్ని పరీక్షించుకునే స్టేజ్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ హిట్ పడాలి ఆయన కింగ్డమ్. సో ఎట్లా ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు, బట్ మీది కూడా ఆడాలి కదా. But why should we compete with others when we are in the same industry? The film runs, suppose in one time if 3 films release and everything is good, we go and watch now. I've been an actor 10-15 years before. Before that, I used to watch films. What a film comes when I hear if the film is good, we go and watch, even if it is in other language also. So it depends on the film. But we wish all the films should be hit. It is not only for the hero or the director. There are so many people working in the industry, and so many people depends on the industry. If one film is hit, it is very good for the industry and so many people and the families. And it is very hard work, and everybody wanted to give a hit. So I wish Kingdom for great success. నిత్య గారు, ఇప్పుడు ట్రెండ్ అయితే మాత్రం హస్బెండ్స్ని ఖతం చేస్తున్న సిచ్యువేషన్ చాలా చూస్తున్నాం మనం. అవి కేసెస్ తక్కువే కావచ్చు, బట్ వాటిని ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ టైంలో వస్తున్న మంచి హిట్ మూవీ ఇది. సో ఇందులో ఏమన్నా ఆయన ఏమైనా వేసేస్తారా ఏంటి? మర్డర్ చేస్తాను, నాకు అర్థం కాలేదు. చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మీరు మిమ్మల్ని మర్డర్ చేస్తారా ఈ సినిమాలో ఉంటుంది సార్. ఇదే చెప్తున్నారు రోజు షూటింగ్ లో, షార్ట్ లో ఎక్కువ యాక్టింగ్ చేస్తారు. షీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. సో షీ క్రియేట్ దట్ ఫియర్ అండ్ ఎవ్రీ యాక్టర్స్ మైండ్. సో షీ కిల్స్ ఎవ్రీబడి. నైస్, మంచి ఆన్సర్ దొరికేసింది. విజయ్ గారు ఇక్కడ. విజయ్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమా ఏ సినిమా సరే రిలీజ్ అంటే ఒకేసారి రిలీజ్ అవుతుండే. కాకపోతే మీ సినిమాలు ఏంటి తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ లేదా కొంత టైం తీసుకుని రిలీజ్ చేస్తుంటారు, ఎందుకని సార్? ఈ సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి టి త్యాగరాజన్ సార్, వాళ్ళ సార్ని అడగండి సార్. సార్ వీఆర్ జస్ట్ హీరో సార్. వీ జస్ట్ గో టు సెట్ అండ్ లిసన్ టు డైరెక్టర్, వాట్ ఎవర్ హీ వాంట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్, రిలీజ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ మై ప్రొడ్యూసర్ విల్ డిసైడ్. ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ సార్. వీ కాంట్ టేక్ ఎనీ కాల్ అన్ ఇట్. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ అది ఏదో ఒక మెసేజ్ లేకపోతే మంచి బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ. మహారాజా లాస్ట్ టైం, ఇప్పుడు ఇది కూడా హిట్ అయింది. మేము తమిళతో పాటు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఒకేసారి రిలీజ్ అని, కాకపోతే టైం తీసుకున్నాం అందుకని. థ్యాంక్ యూ సార్.
సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ నాకు వినిపించలేదు ఎందుకు సార్ ఓకే సార్ పూరి జగన్ గారితో చేయబోతున్నారు కదా సార్, అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న జానీ సినిమా కాన్సెప్ట్ అని అంటున్నారు. ఆటో జానీ అదేనా లేకపోతే ఇంకా స్టోరీ నేను ఎప్పుడు ఎలా సార్ చెప్పవచ్చు. ఈ వెయిట్ అండ్ సీ సార్, బట్ మూవీస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ సార్. పూరి గారికి ఫిల్మ్ ఎలా ఉండబోతుంది సార్ తెలుగు అంటే మీరు తెలుగు ఫస్ట్ సినిమా whatever film in whatever language we don't know, sir, unless until you an audience see the film, we can't say, we just try to make good film to entertain audience, but unless until you see it, no, that we can't confirm it will be a sure hit. In Talavan the Sar Madam also we showed to so many people and everybody liked it, but still we didn't get the confidence. We hope it will be a hit, but once the audience saw the film, then we got the confidence. Same way, any film, we work to give a hit. That's all. ఓకే నిత్య గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు, తెలుగులో మాత్రం అంటే మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం? అసలుకి అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు, ఈ లాంగ్వేజ్లో చేస్తాను ఆ లాంగ్వేజ్లో చేయాలి. నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నాకు ఇది నచ్చింది కాబట్టి చేసా, కానీ ఆ లాంగ్వేజ్లో ఇప్పుడు రావట్లేదు అట్లేం కాదు, కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక, బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం చిన్నప్పుడు లైక్ వెన్ యూర్ 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే, కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్ జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం. ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్లో, లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ కాల్, ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. ఓకే స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు సార్ తెలుగులో చేయాలి? నాని. ఓకే నాని గారు. విజయ్ గారు. గారు సార్ మై క్వశ్చన్ నాని గారితో ఎందుకని వై మై ఫేవరెట్ హీరో నిత్య మేనన్. My first film was with Nani, so நான் மைண்ட் பண்ணா சூப்பரா இருக்கும் இந்த சரி நானி சார் சொல்லுங்க. ஓகே my question to Nitya. Hi. So Nitya and Vijay garu, both of you అంటే వర్సిటైల్ యాక్టర్స్. ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ చాలా బాగా యాక్ట్ చేస్తారు, డైరెక్టర్ మాట వింటారు, అన్ని చేస్తారు, కానీ ఆఫ్ స్క్రీన్ ఏం చేస్తారు? ఆన్ లొకేషన్ లో ఏం మాట్లాడుకుంటారు? కొంచెం క్యూరియస్ గా ఉన్నాను తెలుసుకోవడానికి. She went and sit next to the monitor. Okay. And she is playing with that kid. The kid is there, no? ఆయన తింటారు చాలా, కొత్త పరోటా తింటారు. ఆయనే చేసుకొని చిల్లీస్ ఎక్కువ వేయి అని చెప్పేసి అది వేసి, అది స్పెషల్గా ఆయనకి ఒక కొత్త పరోటా వస్తుంది, అదే ఆ పెనం నుంచే అక్కడ మన సెట్లో ఉన్నది తింటారు. తనేం చేస్తుంది ఆఫ్? Just now I told you, no? She played with that kid. Our daughter is there, no? Okay. Always is. నేనే ఎప్పుడు పట్టుకుంటా తన్ని. Even after the shoot also, she spent 1 or 2 days with the kid and then left. Why is it you are away from dancing? We danced a lot film లో. ఇందాక కొంచెం డాన్స్ ఎందుకు నాతో అవేగా ఉంది అని నాకు తెలియదు, నేను ట్రై చేస్తాను పక్కన వెళ్ళడానికి. So such a huge experience you have got with so many movies and so many superstars with you, and today with both these talented actors. ఎలా ఉంది సార్? సార్ మేడం అంటే సక్సెస్ అనే చెప్తా నేను. I watched the film after the final cut was over. The director was kind enough to show me the film. And the moment I saw the film, I knew that this couple, as they have outperformed their roles. The chemistry was good, and I felt somehow, somewhere along the line, I felt it was like Kamala Hassan and Sridevi performing in Mudram. Oh, sir. That's the kind of chemistry I could see, and
I thoroughly enjoyed it, and then I requested the director to allow me to see the film the second time again along with my wife, and it was a universal feeling. They both chemistry was good. Not only that, each and every character who have acted in the film, you'll all watch it in the theater. The director has made it a point to give everyone the significant performance in the film. You'll watch it and you'll enjoy it in the theater. Such a huge compliment. What do you have to say? It's too much. It's loud of love. It's too much. Nitya? నిత్యమేనం కాకపోతే మీకు కెమిస్ట్రీ బాగా కుదిరింది, మీ ఇద్దరు లేకపోతే సినిమా లేదన్నారు. ఒకవేళ నిత్యమేనం కాకపోతే కూడా మీరు ఎంతలాగా ఈ కెమిస్ట్రీ కుదిరేది కాదా, ఇంత బాగా అవుట్పుట్ వచ్చేది కాదా, మీరేమంటారండి? నేనా సార్? నా దగ్గర లేదు సార్. Everything is because of him, sir. The director one who says, no, this is okay, this is not okay. So we are trying to make him happy. What he has written, what is his vision, it just depends on the director, not because just listen and we try to make it. యాక్చువల్గా ఇందాక మీరు అంతకుముందు ఈ ప్యాటర్న్ సినిమాలోనే ఉస్తాద్ అవతల సినిమా చేశారు కుకింగ్ సంబంధించి. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? అవును, ఫస్ట్ టైం ఇలా కుకింగ్ షార్ట్స్ అని చూసింది ఆ సినిమాలో. అందులో కూడా ఫిలిం చూసి బయటకు వస్తే అందరూ చెప్పారు వి ఫెల్ట్ లైక్ ఈటింగ్ అని. ఈ సినిమాలో కూడా పాండ్యరాజ్ సార్ చెప్పారు, నాకేం కావాలంటే ఫిలిం చూసిన తర్వాత బయటకు వస్తే అందరూ స్ట్రెయిట్ పొరోటా షాప్కి వెళ్ళి ఏదైనా ఒకటి తినాలి అని వాళ్ళకి అనిపించాలి, అలాంటి షార్ట్స్ ఉండాలి అని చెప్పారు. సో లాట్ ఆఫ్ ద ఫుడ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ. సో అది అలా అలా కాదు, అది బాగుండాలి, అది చూస్తేనే నోట్లో ఇది రావాలి అండ్ వీ షుడ్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. అలాగే అందరికీ చాలా ఆకలిగా ఉండాలి అని ఒక ఇంటెన్షన్ ఉండేది. సో ఐ లవ్ డూయింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఫుడ్. అందులో ఏదైనా ఏం చెప్పేది ఒక హ్యూమన్ ఒక మంచి ఎమోషన్ ఉంటుంది అందులో. అండ్ ఐ థింక్ ఎప్పుడు చూసినా ఒక 10 years 20 years తర్వాత మనం చూసినా కూడా మనం రిలేట్ చేస్తాం దాంతో. జనరల్గా హీరోయిన్స్కి కెరియర్ చాలా తక్కువ ఉంటుందంటారు హీరోలతో పోలిస్తే కనుక. హీరోయిన్స్ మ్యాక్సిమం 5 years. అలాంటి హీరోయిన్స్తో మీరు నిజంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేయడం, సెలెక్టివ్గా చేయడం ఈజ్ గ్రేట్. బట్ ఎందుకు అంత చూజీగా అంత సెలెక్టివ్గా చేయకపోవడం కారణాలు ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు అసలు? అది తెలుగు వాళ్ళకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. నేను ఎందుకు చూజీగా చేస్తాను, అది ఎందుకు ఏంటి అనేది అర్థం చేసుకున్నది మ్యాక్సిమం ఇక్కడే కదా. అందరికీ తెలుసు వై ఐఎమ్ చూజీ. అది ఎలా అంటే ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు వస్తే కూడా నాకు ఆ స్టోరీ ఉందంటే మాత్రమే నేను చేస్తా. నా మనసుకి అది ఒకటి మంచిగా అనిపించాలి, ఒక క్లాసీగా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. నాకు ఊరికే కమర్షియల్ రీజన్ కోసం నేను సినిమా అస్సలు చేయను, ఎప్పుడు చేయలేదు, ఇంకా చేయను నేను. సో ఆ కమర్షియల్ ఇది నాకు సెట్ అవ్వదు ఎక్కువ. చేశాను కాబట్టి అందులో కూడా నాకు ఒక రీజన్ ఉండాలి నేను ఎందుకు అక్కడ ఉన్నాను అనేది. సో అదొక పర్సనల్ సెన్సిబిలిటీ, పర్సనల్ చాయిస్. అది లైఫ్లో కూడా నేను అలాగే ఉంటా, అలాగే సినిమాలో కూడా ఉంటా. సో మీరు చెప్పినట్టు ఒక హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి అసలు. చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో అదొక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి. ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్లకి కూడా లేదు, ఎందుకు ఉండాలి? అలాగే మెయిన్ మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు, అది నిజమేనా? ఆవిడ స్టోరీ అంటే ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందు? నేను డిస్కస్ చేయను, అసలు ఎవరితో చేయను. నిత్య మ్యామ్ హియర్. మ్యామ్, ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించి సో అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అవునా? సోషల్ మీడియాలో எனக்கு என்ன நடக்குது మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు, నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా?
వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు, డైరెక్టర్ హీరో ఇద్దరు. అలా కాదు, అలా కాదు, అలా కాదు. లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారమ్మా. చాలా ట్రై చేస్తారు అందరూ. దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో దాని గురించి ఇలా మాట్లాడితే, లేదు నిత్య ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను. కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్లి పైన ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్లి ఈ పెళ్లి గోళ ఏంటి అందరికి? నిత్య మ్యామ్, విజయ్ నిత్య మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియల్లీ. ఓకే, బట్ ట్రైలర్ లో అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్ లో అయితే మంచి ఫుడీ లా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు, ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు, ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తిన్నాను. నేను లైఫ్లో తినలేదు అస్సలు, నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను, ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం. బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు, ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం, విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్గా 3-4 షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? I think నేను ముందే చెప్పాను, ఇట్స్ టూ మచ్ ఫర్ కంపేరింగ్ విత్ కమల్ సార్, ఇట్స్ టూ మచ్. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ లవ్ ఈ సింగ్, ఐ టేక్ ఇట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఇట్. దే ఆర్ లెజెండ్స్, దే ఆర్ ఫ్యాన్స్. Okay, Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movie has come out really well. Sir, by any chance, Pataka was an inspiration for this film? Yeah, a real incident. No, sir. Pataka, the film, Hindi film. Was that పటాకా మరి హిందీ ఫిల్మా? అది ఇన్స్పిరేషన్ అని కేకురా? No, no, no. అస్సలు లేదు, No, no. అస్సలు లేదు. ఇది ఆయన ఓన్ చూసిన ఒక ఇన్సిడెంట్. ఆయన చూశారు ఇలాంటి ఒక టెంపుల్లో. అది ఆ ఫిల్మ్ ఏంటి అని Inspired by తెలియదు. a real story. విజయ్ సార్. Yes, madam. హాయ్ సార్, దిస్ ఇస్ రాణి. Hi, madam. సార్, ట్రైలర్ చూస్తే మొత్తం ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతున్నాము, హిలేరియస్గా నవ్వుకున్నాము. అలాగా మీకు అనిపించిన బెస్ట్ సీన్, మూవీ మొత్తంలో గుర్తుండిపోయే సీన్ అంటే ఏం చెప్తారు? Actually, ఎక్కువ సీన్స్ ఉంది, ఎలా చెప్పాలి నాకు తెలియదు. బట్ లాట్ ఆఫ్ సీన్స్ we enjoyed. When we shoot also we enjoyed so many times because the way he written the script was so nice. Even when he was sitting and reading a script scene by scene, no, that time itself I enjoyed so much while working with Nitya and others. No, it was after the shoot is over, the backup, the schedule backup, no, once the movie is done, we couldn't move from the set. We removed makeup and everything. We sat for half an hour to 1 hour, sitting and discussing, just talking with each other because it was so real and we enjoyed so much, like a whole family, like how Nitya said, no, it was like that. నిత్య గారు, ట్రైలర్లో మీ యాక్చువల్గా ఈ మూవీలో మీ నేమ్ రాణి అయితే ఆయన మహారాణి అని ఫస్ట్ పిలుస్తారు, తర్వాత చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి, మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఒక మాట అంటారు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత. సో అది చాలా క్యూట్గా అనిపించింది. సో మీకు అలాగా అనిపించింది? ఏమనిపించింది? ఆ రాణి గురించి ఎందుకు తీసుకొచ్చావు? తెలుసు నాకు, ఇప్పుడే చెప్పావు కదా నా పేరు రాణి. నాట్ లైక్ దట్, జస్ట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరి లైఫ్కి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు?
యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఫిల్మ్ మొత్తం మాకందరికి చాలా బ్యూటిఫుల్ ఇది. కానీ నేను చాలా ఎంజాయ్ చేసింది ఒక సీన్ ఉంది, మనం కొట్టుకున్న ఒక సీన్. నీ మొహం పొరోటా పెన్నం మీద వేసి రుద్దుతాను అని చెప్తాను నేను. అది నాకు చాలా ఇష్టమైన ఒక డైలాగ్. ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఉంది, ఎవరా అది ఈ టైంలో ఆమ్లెట్ అడిగింది, అది పెప్పర్ ఎక్కువగా అని చెప్తారు. అది నాకు చాలా ఇష్టం, అది ఎప్పుడు చూసినా నేను నవ్వుతా చాలా ఎక్కువ. సో ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా నాకు ఉన్నాయి, చాలా ఇష్టమైనది. ఐ లాఫ్ అ లాట్. థ్యాంక్స్ నిత్య. ఇట్స్ యువర్ డెలివరీ ఆల్సో అండ్ యువర్ రైటింగ్ సార్. విజయ్ సార్. ఇట్ ఈస్ రైటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. విజయ్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? నమస్కారం సార్. బాగున్నాను సార్. బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. సార్ అంటే మామూలుగా హిట్ సినిమాలకి సీక్వెన్స్ ప్లాన్ చేస్తుంటారు, ముఖ్యంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లకి అయితే ఇంకా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు పార్ట్ 2 కోసం. సో సార్ మేడం మళ్ళీ నిత్య మేనన్ గారు మీరు కలిసి సీక్వెన్స్ మీరు ముందు ఇది పార్ట్ 1 చూడండి, ఎలా ఉందని చెప్పండి. తర్వాత నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను నిత్య అని వెళ్ళి చెప్తాను, ఇంకా పార్ట్ 2 రాసిండి అని. తర్వాత ఆలోచించి చేస్తాను సార్. చూడు చెప్పండి ప్లీజ్. సార్ వెయిటింగ్. యాక్చువల్గా మాట్లాడాం మేము పార్ట్ 2 గురించి, ఒక్కొక్క ఐడియా కదా డైరెక్టర్ అందరూ. పార్ట్ 2 మనం చేస్తే ఇలా చేయాలి అని. పార్ట్ 2 వందా ఎప్పుడు పన్నుగ్రదు నమ్మ పార్ట్ 1 లో అందరు చచ్చిపోయారు.